హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెజ్జే వైబ్స్. ఈరోజు అరటికాయ గుడ్డు తీగో చేయబోతున్నాను, చూద్దాం. ఇంకా గుడ్లు పొయ్యి మీద పెట్టుకుంటున్నాను. ముందుగా మసాలా వేసుకున్నాం. ధనియాలు, పట్టా, లవంగా, కొబ్బరి, అల్లం, తెల్లగడ్డ మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ముద్దలాగా పేస్ట్ చేసుకోవాలి. చేసుకున్న అరటికాయల్ని మేము కడుగు నీళ్ళలో వేసుకుంటాం, జిగురు రాదు. ఆనియన్స్, టమాటాస్ కోసేసుకుంటున్నాను. టమాటాలు కూడా కోసేసి కట్ చేసుకుంటున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గిపోవాలి. సిమ్లో పెట్టుకోండి. ఆనియన్స్ బాగా వాడిపోయాయి. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం. టమాటాస్ కూడా సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఈలోపు గుడ్లు కూడా బాగా ఉడికిపోయాయి. తొక్కు తీసి ఒలుచుకొని పక్కన పెట్టుకున్నాం. టమాటా, అరగడ్డ ఇలాగ వాడాక మనకు మిక్సీకి వేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. పేస్ట్ వేసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని బాగా పచ్చివాసన పోయేలా మగ్గించుకోవాలి. ఇలా నాకు ఫ్రై అవ్వడానికి 3 minutes పట్టింది. లో ఫ్లేమ్లోనే ఆయిల్ సపరేట్ అయిపోతుంది. చూడండి, ఇలా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కడుగులో పెట్టుకున్నాం కదా అరటికాయ, ఒకసారి వాష్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా కడుగులో వేసుకుంటే అరటికాయ జిగురు రాదంట, మా అత్తమ్మ చెప్పింది. అందుకే నేను కూడా వేసి ఇలా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి అరటికాయ. కాసేపు ఇలా సిమ్లో ఫ్రై చేసుకోవాలి అరటికాయ. ఇలా ఏగాక ఇప్పుడు కారం వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకుంటున్నాను కారము. పిల్లలు తింటారు, అందుకే కారం తక్కువ వేసుకున్నాను. ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 1.5 గ్లాస్ వేసుకుంటున్నాను వాటరు. ఇప్పుడు ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఉప్పు, కారం ఏమన్నా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడే ఇలా దగ్గరకు వచ్చేలా ఉడికించుకున్నాను నేను. ఏందబ్బా కూర తక్కువ ఉందనుకుంటున్నారా? మా అత్తమ్మ వాళ్ళు ఈరోజు నాన్ వెజ్ తినరండి. అందుకోసం వాళ్ళకి ఎగ్ వేయకముందే కూరకు సగం తీసి పెట్టేశాను. తర్వాత నేను ఎగ్ వేసుకున్నాను. ఎగ్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టండి. కాసేపు ఫ్రై అయ్యాక కొత్తిమీర వేసుకోండి. అంతే, రెడీ అయిపోద్ది కర్రీ. ఈ కర్రీ ఈజీ అండి. జస్ట్ మసాలా వేసుకొని బాగా వేయించుకోవాలి, పచ్చి వాసన లేకుండా. అంతే, సూపర్గా ఉంది టేస్ట్ అండి. అరటికాయ తినని పిల్లలు ఎవరైనా ఉంటే ఇలా ఎగ్ కాంబినేషన్తో చేసి పెట్టండి, ఈజీగా తినేస్తారు లంచ్ బాక్స్కి.
ఈ కర్రీ రైస్లోనే కాకుండా చపాతీ పుల్కాలో కూడా కాంబినేషన్గా తింటే సూపర్ ఉంటుందండి. నాలాగా ఎవరైనా ఇలాగా అరటికాయ ఎగ్ కర్రీ ట్రై చేస్తుంటే కమెంట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ఎవరికైనా నచ్చితే ఇంట్లో ట్రై చేయండి. అంతే ఈ వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.